కార్ సీట్లో కూర్చో, డ్రైవింగ్ సీట్. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ యూకే వ్లాగ్స్. సో ఫస్ట్ టైం మీరైతే నా వీడియో చూస్తున్నట్లయితే నా పేరు రఘు. నేను యూకేలో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటా. సో లాస్ట్ టైం చెప్పినట్లయితే ఎవ్రీ వీక్ అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఈరోజు చేసే వీడియో జస్విక్ని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తున్నా ఫస్ట్ టైం. సో ఆమె ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఎట్లా ఉంటాయి అన్నీ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఈరోజు అయితే సాటర్డే, వెదర్ అయితే చాలా బాగుంది, చాలా క్లౌడీగా ఉంది, చల్లగా ఉంది. సో ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి సాటర్డే 1 o'clock అవుతుంది. సో ఇక్కడ నుంచి మేము స్విమ్మింగ్ పూల్ 10 miles ఉంది, అక్కడ ట్రావెల్ చేసి అక్కడ జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో లెట్స్. జస్విక ఎక్కడికి పోతున్నాం నాన్న? స్విమ్మింగ్ పూల్ క్యా? స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తావు? స్విమ్మింగ్ పూల్లో ఎట్లా చేస్తావు? ఇట్లా చేస్తావా? నీకు స్విమ్మింగ్ డ్రెస్ ఉందా మరి? ఉందా స్విమ్మింగ్ డ్రెస్? స్విమ్మింగ్ గ్లాసెస్ తెచ్చుకుందాం మేడం. ఓకే, నీకు పోదామా? లెట్స్ గో. yes. ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి వచ్చేసినాం. ఇది అంతా లిజర్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ లోపల యాక్టివిటీస్, స్కేటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లోపల ఫన్ గేమ్స్ ఉంది. ఇంతకుముందు 2-3 times వచ్చినాం సెషన్ తీసుకొని జస్ట్ ఫన్ గేమ్స్ కోసం. ఈ పక్కనే అయితే ఇండోర్ స్విమ్మింగ్ పూల్, సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ పక్కన, చూపిస్తాం. ఇంకా ఉంది, ఇప్పుడే ఎండ వస్తుంది, బాగానే మంచిగా ఉంది వెదర్. సో లోపల జనాలు బాగానే చాలామంది ఉన్నట్టున్నారు. చూద్దాం లోపల. అని నీకు డ్రెస్ ఉంది కదా, స్విమ్మింగ్ డ్రెస్, ఇవి బాగున్నాయి కదా ఇవి. సో ఇక్కడైతే పర్ సెషన్కి వచ్చేసి క్యాండిడేట్కి 5 pounds పే చేయాలి. సో జస్సు నేను 10 pounds పే చేసేసి ఇంకా జస్సుకి గాగుల్స్, స్విమ్మింగ్ గాగుల్స్ తీసుకున్నాం. సో అది స్కాన్ అవ్వట్లేదని ప్రజెంట్ అయితే యూజ్ చేసుకోమని చెప్పారు. సో అక్కడ నుంచి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి పక్కన. చేంజింగ్ రూమ్స్లో స్విమ్ సూట్ చేంజ్ చేసుకున్నాం. ఇద్దరం చేంజ్ చేసుకొని వస్తుంటే ఫస్ట్ ఈ స్లైడింగ్ చూసింది, వాటర్ స్లైడింగ్, అక్కడికి వెళ్దామన్నది. సో వాటర్ స్లైడింగ్ నుంచి సో స్లోగా అయితే పూల్లో దిగడానికి వస్తున్నాము. సో అక్కడ పూల్లో ఫస్ట్ నేను దిగిన. సో నేను దిగి జస్ట్కు ఆర్మ్ బ్యాండ్స్ కానీ స్విమ్ బెల్ట్ లేకుండా అయితే చూద్దాం ఆమె ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందని అయితే వాటర్లో దింపుతున్నా. వాటర్లో దింపిన తర్వాత ఆ వాటర్ ఫ్లోకి కొంచెం భయపడుతూ ఉంది, నన్ను గట్టిగా పట్టుకుంది పప్ప అని. సో తర్వాత ఆ హ్యాండ్స్కి అయితే బ్యాన్స్ వేయకుండా ఫ్లోటింగ్ బోర్డ్స్ ఉన్నాయి ఆడ. ఆ ఫ్లోటింగ్ బోర్డ్స్ తోటి స్లోగా ప్రాక్టీస్ చేస్తున్నా. సో తను భయం పోవడానికి, వాటర్ భయం పోవడానికి. తర్వాత పక్కన హ్యాండ్స్ ఆర్మ్ బ్యాండ్స్ ఉన్నాయి, ఆర్మ్ బ్యాండ్స్ తోటి లెగ్స్ మూమెంట్, హ్యాండ్స్ మూమెంట్ చేయమని స్లోగా అట్లా ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఇక్కడైతే వీడియో క్యాప్చర్ అయితే అలో లేదు వీడియో తీసుకోవడానికి. సో అందుకే మేము సైడ్కి వచ్చేసి సీక్రెట్గా అయితే అట్లా ప్రాక్టీస్ చేస్తూ వీడియో క్యాప్చర్ చేస్తున్నాము. సో జస్ట్ ఆర్మ్ బ్యాండ్స్ వేసుకున్న ఫ్లో మునుగుతూ ఉంది. సో ఇక్కడైతే అసలు లోతు ఏం లేదు, చిన్నగా ఉంది. సో అట్లా ఓన్లీ మేము మాత్రం వీడియోలో కవర్ అయ్యేటట్టు సీక్రెట్ అయితే కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం ఇట్లా. సో ఇట్లా కాదు మునుగుతుందని అక్కడ ఇంకా అడిషనల్గా స్విమ్ బెల్ట్స్ ఉన్నాయి. ఆ స్విమ్ బెల్ట్స్ కూడా వేసి వదిలేస్తే అట్లా ఫ్లోట్ అవుతూ ఉంది అసలు మునిగిపోకుండా. సో ఆమెకు గైడ్ చేసుకుంటూ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మూమెంట్ చేయమని చెప్తూ ఉన్నా నేను. సో పక్కన పెద్ద ఫ్లోటింగ్ బోట్స్ ఉన్నాయి. సో నేను కూడా ఫ్లోటింగ్ బోట్ పైన పడుకొని ఎంజాయ్ చేస్తున్నా. జస్ట్ తనంతలా ఆమె హ్యాండిల్ చేసుకుంటూ స్విమ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే బయటకు వచ్చినాం. ఆల్మోస్ట్ 1.5 hours స్పెండ్ చేసినాం. 2 hours అసలు జస్ట్కి అయితే అసలు రానట్టుంది లోపల నుంచి. జస్ట్ అయితే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 2.5 hours స్పెండ్ చేసినాం. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఫుల్గా ఆకలి అవుతుంది.
జస్ట్గా ఉందాం అంటుంది. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే రేపు కూడా రావచ్చు, నెక్స్ట్ వీక్ కూడా వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఎట్లయితే కంటిన్యూగా 3-4 వీక్స్ వస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు. వెదర్ అయితే చాలా బాగుంది, క్లౌడీగా సూపర్. లెట్స్ గో. ఎక్కడ కూర్చుంటున్నా నాన్న? నీ కార్ సీట్లో కూర్చో. డ్రైవింగ్ కూడా వచ్చా నీకు? ఎట్లా వచ్చు? బా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? కార్ డ్రైవ్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. ఉందా? సరే నీ కార్ సీట్లో కూర్చోపు. అటు సైడ్, అదే సైడ్. ఓకే. వదిలేసి వచ్చిందా? ఎక్కడ వదిలేసినా అని? ఎంజాయ్ చేసినావా అన్న? స్విమ్మింగ్ బాగుందా? ఇంటికి పోదామా ఇంకా? ఆకలి అవుతుందా? ఆల్మోస్ట్ 2 hours 3 hours ఉన్నాం ఇందులో. ఫుల్ ఆకలి అవుతుంది అందరికి. ఇంటికి పోయి ఏం తిందాం? ఇంటికి పోయి తిందాం. ఏం తిందాం? రైస్ తిందామా? రైస్లో చికెన్ వేసుకొని తిందామా? ఓకే, లెట్స్ గో. స్విమ్మింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లైడింగ్ పోదామా? ఇక మనకేం పని లేదు నాన్న, ఇంకా అంటావు. స్విమ్మింగ్ పూల్ లోపలికి అయితే కెమెరా అలౌడ్ లేదు, షూట్ చేయలేదు. కాకపోతే సీక్రెట్గా అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. సో వాళ్ళు వీడియో తీస్తున్నట్టు కనిపించినప్పుడల్లా వచ్చి వద్దని చెప్పినండి. సో అప్పటికైనా వాళ్ళకి తెలియకుండా అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. సో లక్కీగా తనకి స్విమ్మింగ్ గాగుల్స్ అవి తీసుకుంటే అది స్కాన్ అవ్వట్లేదని సో వాళ్ళు వాడుకోమన్నారు. సో అది మనీ ఏం పే చేయలేదు, అవి తీసుకొని వచ్చేసినాం అట్లనే. సో వెళ్ళినందుకు గ్లాసెస్ ఫ్రీ దొరికినాయి. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. సో ఫుల్ హ్యాపీ. డే అయితే చాలా బాగా ఫినిష్ అయింది. ఆఫ్టర్నూన్ 1 o'clock కానీ స్టార్ట్ అయినాం, 2:30కి అట్లా స్టార్ట్ అయినాం. సో 1:30 నుంచి లోపల ఉన్నాం ఆల్మోస్ట్ 4 o'clock వరకు. 3 hours కంటిన్యూగా స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాం. సో డే అయితే చాలా వర్త్ అనిపించింది. లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఎన్వైర్న్మెంట్ కానీ, వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి లోపల. 3 candidates అయితే కంపల్సరీ అబ్జర్వేషన్లో ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ టైమింగ్ అది. ఎవ్రీ సాటర్డే సండే 3 hours. సండే 2 times ఉంటుంది. సాటర్డే 1 అంటే ఆఫ్టర్నూన్ 1 to 3:30, సండే 1 to 3:30 అండ్ మార్నింగ్ 8 to 12 కూడా ఫ్యామిలీ స్విమ్మింగ్ అనమాట. అందరు వచ్చి జస్ట్ మనీ పే చేసి స్విమ్మింగ్ చేసుకోవడమే. మిగతా టైమ్స్లో అయితే ట్రైనింగ్ కావాలనుకుంటే ట్రైనింగ్ సెషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆడ. సో లోపల అయితే ఫెసిలిటీ చాలా బాగున్నాయి. చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా స్విమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ షవర్ చేసుకోవచ్చు, స్నానం చేసి. హెయిర్ డ్రైయర్స్ ప్రొవైడ్ చేసారు. ఇంకా లోపల ఆ మ్యూజిక్ తోటి ఎన్వైర్న్మెంట్ వల్ల అసలు బయటికి రావాలనిపిస్తలేదు, నార్మల్గా స్విమ్మింగ్ రాకపోయినా కూడా. సో నాకు అయితే స్విమ్మింగ్ రాదు, చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు. సో మనం ఉన్న ఎన్వైర్న్మెంట్లో అసలు నేర్చుకునే టైం రాలేదు కొన్ని సిచ్యువేషన్ వల్ల. సో ఇప్పుడైతే జస్వికకి అయితే స్టార్టింగ్ నుంచి ఆమెకు అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే స్విమ్మింగ్ నేర్పిస్తుంటే సో ఎర్లీగా వీళ్ళకు వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీ అయిపోతాయి. సో స్విమ్మింగ్ క్లాసెస్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళ బాడీ కూడా, మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి యాక్టివ్గా ఉంటారు ఉద్దేశంతో. సో మ్యాక్సిమం అయితే నేను వాళ్ళని జస్వికని అయితే బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. సో ఈరోజు అయితే ఈ వీడియో నాకైతే డే చాలా వర్త్ అనిపించింది. సో మీకు కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.